పార్టీలో కనుక ఉంటే మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్తారు, ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు, ప్రజలకు ఉపయోగపడతారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంత ఇంకా లిమిట్ కూడా డైరెక్ట్ గా మాట్లాడుకోవడం జరిగింది. అంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అన్నారు, కానీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండదని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆ రోజు డిబేట్ లో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఇటువంటి కార్యకర్తల్ని ఆకర్షితులై మన పార్టీని తీసుకోవడం, ఇటువంటి వారిని గుర్తించి పార్టీ తీసుకోవడం, వీరిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా వారు ఉపయోగపడ్డారో మనందరికీ తెలుసు. కానీ అది ఎంతో అధికార పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చిన మనం ఏమిస్తామో కూడా తెలియదు, తెలియని క్రమంలో కానీ ఈ రోజు వారు నాకు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నేను ఉంటాను, భారతీయ జనతా పార్టీలో ఉండటమే అదృష్టంగా భావిస్తూ ఈ రోజు వారు రావడం జరిగింది. ఇదే మాట మాధవ్ గారికి మన మంత్రి గారికి చెప్పినప్పుడు మీరు అనుకున్నట్టు కాదు, మేము కూడా మీకు ఖచ్చితమైనటువంటి గౌరవాన్ని మేము కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు వారు కూడా స్టేట్ పార్టీలో చెప్పడం జరిగింది. అంటే మనం ఏమి నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మీ వినుకొండ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, నిస్వార్థ పరుడు, నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తి, ఒక యువకుడు ఈ రోజు మీకు ఆదర్శంగా మనందరికీ ఏ పదవి ఆశించి రావడం వేరు, ఆశించకుండా రావడం వేరు, అందులో మీరు ముఖ్యులు. కాబట్టి వీరిని ఏ విధంగా గౌరవిస్తే పార్టీ అనేది స్టేట్ పార్టీలో ఆల్రెడీ మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటామని చెప్పేసి వారు మాటించారు. కాబట్టి స్టేట్ పార్టీ ఏ విధంగా గౌరవిస్తుందో దానికి అందరం మనందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా